వీడంత లోఫర్ గాడు అంటే, వీడంత హౌలేగాడు అంటే వీడేమన్నా మనిషేనా? వీడు ఏం చేస్తాడు? వీడు యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చేస్తాడు. వీడు యూట్యూబ్ ఛానల్లో వీడు ఏమని వీడియో చేస్తాడు తెలుసా? బండి సంజయ్ కొడుకు పైన హనీ ట్రాప్ జరిగింది, బండి సంజయ్ కొడుకుని ఆ మైనర్ అమ్మాయి ట్రాప్ చేసింది, 5 కోట్ల రూపాయల కోసం బండి సంజయ్ కొడుకుని ఇబ్బంది పెట్టిండని చెప్పి ఈ తేజ్ అనేటోడు వీడియోలు చేస్తాడు. ఈ తేజ్ అనేటోడు షార్ట్ ఫిల్మ్స్ చేస్తాడు. ఆ పోరడు వాళ్ళ అయ్యా వీడిద్దరు వీడియోలు చేస్తారు. సిగ్గు శరం ఉండాలి కదా మీకేమన్నా? ఆ అమ్మాయి హనీ ట్రాప్ చేసేటట్టు ప్రూవ్ అయిందా? ఆ అమ్మాయి బండి సంజయ్ కొడుకుని 5 కోట్ల రూపాయల కోసం ఇబ్బంది పెట్టినట్టు ఏమైనా ప్రూవ్ అయిందా? మీరు ఎట్లా చెప్తారా? మీరు ఎట్లా చెప్తారు ఆ అమ్మాయి బండి సంజయ్ కొడుకుని హనీ ట్రాప్ చేసిందనే విషయాన్ని? ఈ తేజ్ అనేటోడు ఈయన ఎట్లా చెప్తాడు? మనం ఎవరు డిసైడ్ చేయడానికి? మనం ఎట్లా చెప్తాం డిసైడ్ చేయడానికి? మనం ఎవరు? అసలు ఏం జరిగింది ఏం కథ అనేది చట్టం న్యాయస్థానం ఉంటుంది, డిసైడ్ చేస్తారు. పోలీసులు డిసైడ్ చేస్తారు. అసలు ఎక్కడ తప్పు జరిగింది ఏం కథ అనేది వాళ్ళు కదా డిసైడ్ చేయాల్సింది. కానీ వీళ్ళే సోషల్ మీడియాలో మొత్తం వీళ్ళే సోషల్ మీడియాలో వీళ్ళే పోలీసులు వీళ్ళే చట్టం వీళ్ళే అంతా అమ్మాయి ఇదే తప్పు అని చెప్పి డిసైడ్ చేస్తూ ఉన్నారు. ఎంత ఘోరం, ఎంత దారుణం! అసలు ఏం జరిగింది ఏం కథ అనేది తెలవాలే కదా, బయటికి రావాలే కదా. ఇప్పుడు ఈ తేజ్ అనేటోడు ఏం చేస్తాడు? అమ్మాయిదే తప్పు మొత్తం. పొలిటికల్ లీడర్ కాబట్టి ఆ పొలిటికల్ లీడర్ని దెబ్బతీసేటట్టు, పొలిటికల్ లీడర్ని ఇబ్బంది పెట్టేటట్టు రాజకీయ కుట్రీది అంటారు. రాజకీయ కుట్రనట. ఏం చెప్పాలి? ఆ అమ్మాయి క్యారెక్టర్ దెబ్బతీసేటటువంటి విధంగా చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. ఒక మైనర్ అమ్మాయి మేజర్ కూడా కాదు. ఆ మైనర్ అమ్మాయిలకు ఏం తెలుస్తుందండి? మైనర్లకు ఏం తెలుస్తుంది? మైనర్ అమ్మాయిలే కాదు, మైనర్ అబ్బాయిలకు ఏం తెలుస్తుంది? ఇన్ఫాక్చువేషన్, అట్రాక్షన్ వీటికి ఎక్కువ వీళ్ళు లోన్ అయిపోతారు. 20 ఏళ్ళ కంటే కింద ఉన్నటువంటి వాళ్ళది లవ్ అనరు, వాళ్ళది జస్ట్ అట్రాక్షన్, ఇన్ఫాక్చువేషన్ అంటారు. ఒకళ్ళనొకళ్ళని చూసి ఆకర్షణ అవుతారు అంతే. నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం అనే తప్ప జెన్యూన్ లవ్ ఉంటుందా?